ఏం లేదు. అది చెప్తే పంపిదు. ఎందుకంత టార్చర్ నాకు అర్థం కాదు కానీ అదొక టార్చర్ మనిషి అది. పండుకోకూడదంట బాగలేకైతే. వాళ్ళకైతే బాగలేక వస్తే ఈ సోఫాలకి అయితే పడుకొని ఎలాడుతూ ఉంటారు వాళ్ళు ప్రతిదీ కూడా ఇక్కడ. నేను చేసి పెడతా వాళ్ళకి. ఎందుకంటే ఇక్కడి నుంచి లేదు, ఒక్క అడుగు కూడా వేయదు. కూర్చొని మొత్తం అది కావాలి మొత్తం చేపించుకుంటుంది. ఇక్కడ వాళ్ళు వీళ్ళు ఉన్నారు కదా, కింద ఆడపడుచోళ్ళు ఉన్నారు. వాళ్ళు పాపం చాలా మంచోళ్ళు. మా సార్ వల్ల చెల్లెలలో చాలా మంచోళ్ళు. పనులను కూర్చోబెట్టి వాళ్ళు పని చేస్తారు. పనులు ఒక్క పని చేస్తే 2 పని చేస్తే వాడు 10 పనులు చేస్తారు. నేను కింద పోతాను కదా, ఏదో ఒక వస్తువు తేనాటిగా మిషన్ క్లీన్ చేయనాటికి ఒకరని. పిల్లలు కూడా సేమ్ సౌదీలో కూడా నేను అదే చూశాను. సౌదీలో కూడా ఏంటంటే అన్నాలు తింటే ఒకరు ఎత్తుతారు, ఒకరు కడుగుతారు, ఒకరు తోముతారు, ఒకరు అది దస్తర్ అనేది కవర్ అనేది ఎత్తుతారు. ఆ పని మనిషి పోయి ఆ చెత్త పారేసి వస్తుంది అంతే. ఒకరవన్నీ చాలా వరకు హెల్ప్ఫుల్. గల్ఫ్ ఇక్కడ సౌదీలో. ఇక్కడ ఇదే నేను ఈ ఇల్లే ఇలా చూసింది. నా దరిద్రానికి మళ్ళీ వద్దని కూడా తిరిగి తిరిగి మళ్ళీ ఇంటికి వచ్చా. ఏం చేద్దామో తప్పదు మనకు. మా పరిస్థితులు చెప్తాం కదా, ప్రతి ఒక్కటి కూడా. ఎప్పుడైనా చూడండి, వద్దనుకొని మళ్ళీ రిటర్న్ వస్తే ఇలాగే ఉంటాయి. ఏ ఇంటైనా, ఏ రిలేషన్ అయినా కూడా వద్దనుకొని రిలేషన్ని మనం మళ్ళీ రిటర్న్ ఆ రిలేషన్ పోతాం కదా, అది ఉండదు. ఆ రిలేషన్ ఉండదు. అది కూడా పర్సన్ కావాలి, మనం కూడా కావాలి, ఇద్దరిలో రిలేషన్ కావాలి అన్నప్పుడే అది నిలుస్తుంది ఎప్పుడైనా కానీ. ఒకళ్ళు ఉండి ఒకళ్ళు లేకపోతే ఆ రిలేషన్ అనేది అస్సలు నిలబడదు. గొడవలు చూడు. నాకు కావాలని టార్చర్, అది ఇంకేం లేదు. ఒక్కదానివే కదా, గో టు స్లీప్ అండ్ రెస్ట్ అంట. జీజు పో మర్దస్ పిల్ల దొంగ అంట. మేము ఎప్పుడు వచ్చాడా జీజు బావ గారు బాగున్నారా? మేము లైక్ అంట. బాయ్ జీజు. ఓకే గుడ్. మర్దస్ నెల్లూరుకు రా, రెస్టారెంట్ ఓపెన్ చేయడానికి వస్తా. జీజు కష్టాలు కొన్నాళ్ళే, డోంట్ ఫీల్. బావా హెయిర్ అంటున్నారు. జీజు ఇండియన్ అంతే, బానిసలు. జీజు ఓకే గుడ్ పీపుల్. జీజు వర్క్ షేరింగ్ గుడ్ సౌదీ. జీజు ఎస్ గుడ్ మర్దల్స్ అంటున్నారు. నిజమే, మన ఇండియా వాళ్ళకి ఇలా చూసారేమో అనుకుంటా కానీ మళ్ళీ వీళ్ళు శీలాను వాళ్ళందరూ ఉన్నారు కానీ వాళ్ళ త్వరలో నెత్తిని వేసుకొని ఆడుస్తూ ఉంటారు వీళ్ళు. శీలాను వాళ్ళకి నేను చూసా. వీళ్ళ ఇంట్లో ఎక్కువగా శీలాను వాళ్ళే ఉన్నారు. నేను ఒక్కదాన్ని ఇండియా దాన్ని అనుకుంటా. అవును, మా మేడం వాళ్ళదాన్ని ఇండియా దాన్ని, లేకపోతే ఫిలిపీన్స్ శీలాను వాళ్ళ ఇంట్లో అంతా ఉండేది. ఇది కూడా ఫిలిపీన్స్ని, శీలాన్ని, థోపియాని మొత్తం అయిపోయింది. నేపాల్ వాళ్ళందరినీ. నేను ఒక్కదాన్ని నిలిచింది, ఎవరు నిలలేక. ఫిలిపీన్సే ఫిలిపీన్స్ ఫిలిపీన్స్ ఓన్లీ కంప్యూటర్ వర్క్. లేదు జీజు, మొత్తం చేస్తారు ఇక్కడ. కుకింగ్ చేస్తారు, క్లీనింగ్ చేస్తారు, ఇంట్లో పని చేస్తారే మొత్తం. మా మేడం వాళ్ళ అక్క చెల్లెలు మొత్తం వాళ్ళు ఎక్కువగా ఫిలిపీన్స్, నేపాల్ ఒకటి ఉంది, నేపాల్స్ ఉన్నారు. ఇది ఎక్కువ శీలాన్ ఉన్నారు చాలామంది. నేను మా సార్కి చెప్పాను మధ్యాహ్నం, కాలు బాగలేదు, ఇప్పుడు ఎవరు లేరు, బాబు ఒక్కడే ఉన్నాడు పనుకొని, నేను చూసుకోవాలి కదా. సర్లే, నా సాక్రిఫికేషన్ ఇది. నాకు అంత బాగలేకపోయినా కూడా